మన సెషన్ ని రికార్డ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకేం అబ్జెక్షన్ లేదు కదా? నో అబ్జెక్షన్ సార్. రైట్. సో డీటెయిల్స్ చెప్పండి, బర్త్ డీటెయిల్స్. సార్ 26 మార్చ్ 1991. టైం సార్ నైట్ 8:30 PM. సో పేరెంట్స్ రాసిందా సార్? పేరెంట్స్ పక్కాగా నోట్ చేసిందేనా? అవును సార్, అవును. ఓకే. ఏ ఊర్లో పుట్టారు సార్? బెంగళూరు. సో తెలుగేనా మదర్ టంగ్? ಇಲ್ಲ సార్, కన్నడ. నాకు తెలుగు బాగా వచ్చు. అవును, బాగానే వచ్చింది. సో కన్నడే మీరు నాకు నేర్పియాలి అయితే. షూర్ సార్. రైట్. ఇప్పుడు 33 నడుస్తున్నాయి, కంప్లీట్ అయినాయి. 34 నడుస్తున్నాయి. రైట్. అవును సార్, అవును సార్. తులా లగ్నం వచ్చింది మీకు, ఆశ్లేష నక్షత్రం వచ్చింది. అవును సార్, కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏంటి క్వశ్చన్ ఏంటిది? సార్ నేను గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను లాస్ట్ ఒక 6 to 7 years నుంచి. నాకు 2014 లో ఒక గవర్నమెంట్ జాబ్ అయింది, కానీ నేను జాయిన్ అవ్వట్లేదు. నేను హయ్యర్ స్టడీస్ కి ఢిల్లీకి వెళ్ళాను యూపీఎస్సీ క్లియర్ చేయడానికి, కానీ అప్పటి నుంచి నాకు సక్సెస్ రాలేదు. సో స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. ఇప్పుడు మధ్యలో మరి వేరే ఏదైనా వర్క్ చేశారా? ఏమి లేదు సార్. అంటే అప్పటి నుంచి కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ కోసమే నడుస్తుంది, అంతేనా? అవును, అవును సార్, అవును, అవును. దానివల్లే అన్ని డిలే అవుతున్నాయి. వివాహం అయిందా? అవును సార్. లేదు సార్. ఎందుకంటే ఈ జాబ్ అవ్వలేదు కాబట్టి మ్యారేజ్ కూడా ప్రోగ్రెస్ చేయలేదు. అవును సార్, అవును. ఓకే. ఇప్పుడు 2014 లో వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఏంటిది అది? సార్ అది ఇక్కడ లోకల్ బిఎంటిసి ఉంది కదా, దాంట్లో చెకింగ్ ఇన్స్పెక్టర్ అని ఈ పోస్ట్. ఓకే. మరి అది ఎందుకు తీసుకోలేదు? ట్రైనింగ్కి వెళ్ళారు కాబట్టి తీసుకోలేదా? అవును సార్, నాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి హయ్యర్ స్టడీస్ కి అంటే యూపీఎస్సీ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాను 2015 లో. సో నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో కోర్స్ అని కంప్లీట్ చేసి మళ్ళీ బెంగళూరు వచ్చాను, కానీ అప్పటి నుంచి నాకు సక్సెస్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ లో మీరు ఉన్నారా ఇప్పుడు? లేదు సార్, నేను జాయిన్ అవ్వట్లేదు. అది అప్పటి నుంచి కూడా మీకు ఆఫర్ వెయిటింగ్ లో ఉంది, కానీ మీరు మాత్రం జాయిన్ అవ్వట్లేదు, అంతేనా? లేదు సార్, అది ఆఫర్ ఇంకా వెయిటింగ్ లో లేదు. నాకు 6 months తర్వాత ఒక లెటర్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వకపోతే మేము నెక్స్ట్ క్యాండిడేట్ కి పోస్ట్ ఇస్తామని. సో అది ఇంకా వెయిటింగ్ లో లేదు సార్. సో అప్పుడే అయిపోయింది ఆఫర్ అనేది? అవును సార్, అవును. అర్థమైంది, అర్థమైంది. సో అక్కడ మంచి ఆస్పెక్ట్ జరిగింది మీరు జాబ్ క్రాక్ చేయడానికి. ప్రోగ్రెసివ్ 10th హౌస్, సెక్స్టైల్ విత్ మెటల్ మార్స్ నడిచింది. అంతకు ముందు కూడా 11 కానీ 12 మార్చ్ నుంచి కూడా 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ నడిచింది. మంచి మంచి ఆస్పెక్ట్స్ నడిచినాయి అనమాట. 2012 లో 13 లో వీనస్ దశ నడిచింది. వీనస్ లో రాహు నడిచాడు. అసలు చార్ట్ లో లగ్నాధిపతి సప్తమంలో భాగ్యాధిపతితో కలిసినాడు. భాగ్యాధిపతి సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. చాలా బాగుంది జనరల్ గా చూడడానికి అయితే. ఓకే. సో ఇప్పుడు వీనస్ ఇది ఇన్ ద మార్స్, సో 9th లో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు వీనస్ ఇన్ మెర్క్యూరీ స్టార్, మార్స్ ఇన్ వీనస్ స్టార్ లాగా యాక్ట్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ మెర్క్యూరీ ఎప్పుడైతే రెట్రోగ్రేట్ అయిపోయాడు అనమాట, వెనక్కి వెళ్ళడం వల్ల మనం డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ వల్ల ఎఫెక్ట్ అయింది. అంటే అప్పుడు మీరు అంటే ఈ పొజిషన్ కన్నా ఇంకా బెటర్ పొజిషన్ కోసం మీరు ఆ పొజిషన్ అవాయిడ్ చేశారు, అంతేనా? అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, సరే, అయిపోయింది. అక్కడ పొజిషన్ వచ్చింది, మనకి వచ్చిన పొజిషన్ ని మనం యాక్సెప్ట్ చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఏదైనా అయిపోవచ్చు. ఇక సరే, తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో చూద్దాం. ఇక అప్పటిదాకా చూడాలి. ఇప్పుడు వీనస్ దశ 2013 అయిపోయింది. సో అక్కడి నుంచి వీనస్ లో రాహు అయిపోయింది. తర్వాత జూపిటర్ వచ్చాడు. జూపిటర్ ఈజ్ రెట్రోగ్రేడ్. సో ఆయన డైరెక్ట్ అయిపోతాడులే. సరే, డైరెక్ట్ అయిపోయాడు. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ ఇన్ 4th హౌస్. ఓకే, అదేమి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక మీరు ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళారు 15 వరకు 16 వరకు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి మీరు ఇంకా ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మీకు రాదనో ఏదో ఒక ఫీలింగ్ కానీ ఏమీ లేదు. అంత బాగానే ఉంది యాక్చువల్గా, అర్థమైందా? సో మీ అటెంప్ట్ మీరు చేస్తున్నారు ఆ టైంలో కూడా.
తర్వాత సాటర్న్ బుక్ వచ్చాడు. సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ అనమాట. మూన్ 10th లో బాగున్నాడు, కానీ ఆ మూన్ అనేవాడు కూడా ఈ వక్రించిన బుధ నక్షత్రంలో ఉండడం అనేది చాలా ఇబ్బంది. సాటర్న్ బుక్ వచ్చింది, సాటర్న్ స్టార్ ని ఆక్యుపై చేసిన జూపిటర్ 10th లో ఉన్నాడు. మళ్ళీ 2017లో మీకు ఒక ఆస్పెక్ట్, పెద్ద ఆస్పెక్ట్ ఏమీ లేదు, కానీ మీకు మళ్ళీ 2016 ఆగస్ట్ నుంచి 19 అక్టోబర్ వరకు 18 ఆ టైంలో మళ్ళీ ఏదో రకమైన ఆపర్చునిటీ, ఏమైనా అవకాశం దొరికిందా లేదా? లేదు సార్, లేదు. అసలు మీకు వేరే ఏం ఆపర్చునిటీ, అంటే మీరు ఇదే గవర్నమెంట్ జాబ్ మీదే ఉన్నారు కాబట్టి ఇక మీకు ఇది వస్తే ఇది రావాలి, లేదంటే ఇక చదువుకోవడమే, అంతేనా? అవును సార్, అవును. ఓకే. యాక్చువల్గా అయితే మామూలుగా ఒక ప్రైవేట్ జాబ్ ఏదో ట్రై చేస్తున్నారు అనుకో, వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట ఈ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే మీకు 10th లాడు ఉన్నాడు, కానీ దాన్ని రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేయడం వల్ల ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అనేది బాగా అది ఓవర్ రైడ్ చేసేస్తుంది. శని బుక్తి వచ్చినా, శని స్టార్ ని జూపిటర్ ఆక్యుపై చేసినా, చంద్రుడు కంట్రోల్ చేసేసి బుధుడి వక్రత్వం వల్ల దీనివల్ల ఏమవుతుంది, ఒకసారి సప్తమాధిపతికి, ఇప్పుడు లగ్నాధిపతికే వక్రత్వం ఎఫెక్ట్ కూడా పడుతుంది అనమాట. బికాస్ ఆఫ్ పరివర్తన బిట్వీన్ ద మార్స్ అండ్ వీనస్ వల్ల. ఇది చాలా తక్కువ మంది గమనించగలుగుతారు. మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ మూన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వీనస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఒక్కోసారి ఫాదర్ సపోర్ట్ కూడా అనుకున్నంతగా ప్రోగ్రెస్ సపోర్ట్ ఉండడంలో మనకి తక్కువగా కనిపిస్తా ఉంటది. మీకు అట్లా కనిపించిందా? అవును సార్, ఏమి సపోర్ట్ లేదు. అది కూడా కనిపించింది. ఎందుకంటే అన్నిటికీ కూడా కారణం మెర్క్యూరీ అనమాట. మంచి ఆపర్చునిటీ, మంచి టైం వచ్చింది, సరే మనం మిస్ అయ్యాము, దట్స్ అ బ్యాడ్ లక్. ఎందుకంటే సెటిల్మెంట్, ప్రొఫెషనల్ డిలే అనేది చాలా గట్టిగా ఉంది చార్ట్ లోపల. దానివల్ల ఈ బుక్ వచ్చినా కూడా అసలు పని జరగలేదు. ఎందుకంటే దశలాడు ఈ వక్రించిన బుధ నక్షత్రంలో ఉన్న ట్యాక్ చేస్తాడు, అందులోనూ దశమం ఇబ్బంది ఉంది. అది ఇక ఒక్కొక్క దాని మీద కాన్సిక్వెన్షియల్ గా ఎఫెక్ట్ పడతా ఉంది. దాని తర్వాత ఇక వీనస్ దశ జరుగుతా ఉంది, రెట్రోగ్రేడ్ జరుగుతుంది, కాబట్టి పని అవ్వట్లేదు. తర్వాత మెర్క్యూరీ బుక్ వచ్చింది. మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ అవి కూడా ఏంటంటే ఇక అంతే ఇక. ఎందుకంటే మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన మూను ఆ 10th లో ఉన్నాడు. అది కూడా ఒకవేళ ఏదైనా ప్రైవేట్ జాబ్ అప్లై చేస్తే అది వచ్చేది, కానీ అది కూడా మనం అప్లై చేయం కాబట్టి అది కూడా రాదు. దాని తర్వాత ఇక్కడ 20లో కూడా మీకు ఏదైనా ఎగ్జామ్ కోసం అటెండ్ చేస్తే ఫెయిల్ అవ్వడం, డిసప్పాయింట్ ఇవ్వడం, తర్వాత నెక్స్ట్ ఫాదర్ హెల్త్ కానీ, ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ కానీ ఒక్కోసారి ఇబ్బంది ఇవ్వడం, గట్టిగా మీకు మెంటల్ ప్రెషర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు అనమాట 2020లో. కనిపించిందా? అవును సార్, అవును సార్, అవును. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అవకాశం ఏమొచ్చింది, ఏమి రాలేదు. ఇక అది అట్లా నడుస్తా ఉంది. ఇక బ్యాడ్ టైం అది నడిచింది. దాని తర్వాత అంత సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప ఏమీ లేదనమాట. ఈ మెర్క్యూరీ బుక్ ఏమీ లేదు. తర్వాత కేతు వచ్చాడు. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ గురువు ఎగ్జాల్టెడ్, కానీ మళ్ళీ చంద్రుడు ఓవర్ రైడ్ చేస్తాడు కదా. సో ఈ మెర్క్యూరీ డైరెక్ట్ గా ఉంది, సెటిల్మెంట్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మామూలుగా అయితే ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వట్లేదు అట్లానా కూడా. తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 ఏమీ లేదు. తర్వాత మూన్ వచ్చాడు. లక్కీగా మెర్క్యూరీ సెటిల్ అయ్యాడు. 2024 ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో రవిదశ జరుగుతుంది. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు. మెర్క్యూరీకి ఉన్న దోషం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మూన్ సెటిల్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. సో 2024 మార్చి నుంచి 25 మార్చి మధ్యలో మీకు మళ్ళీ కొత్త ఎగ్జామ్ కానీ, దేనికైనా క్వాలిఫై అవ్వడం కానీ, దేనికైనా ఒక మంచి అవకాశం ఇక్కడ మంచిగా కనిపిస్తా ఉంది కదా. బాగుంది యాక్చువల్ గా 25. సార్ అవును, ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాశాను. అది వచ్చేసి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్ట్ అని. దాంట్లో నాది ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఇప్పుడు నేను మెయిన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. అవ్వండి బాగుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ అయ్యాడు. మెర్క్యూరీకి ఉన్న దోషం రెక్టిఫై అయిపోయింది. మెర్క్యూరీ మూన్ కి ట్రైన్ ఇస్తున్నాడు. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనస్ కి ట్రైన్ ఇస్తుంది. బ్రహ్మాండమైన ఆస్పెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆపరేట్ అవుతున్నాయి అనమాట. రెట్రోగ్రేడ్ యురేనస్ కి ప్రోగ్రెసివ్ మార్స్ కూడా అపోజిషన్ వచ్చినా ఏమి దోషం ఏమి లేదు. మంచి రిజల్ట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో రాహు చెప్పండి. ఈ మధ్యలో నాకు ఇంకొక ఎగ్జామ్ రాశాను. అది నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది. 1:3 లిస్ట్ లో నాది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వచ్చింది. కానీ 1:1 అంటే ఒక పోస్ట్ కి ఒక పర్సన్ అని ఫైనల్ లిస్ట్ లో నేను సెలెక్ట్ అవ్వట్లేదు. సో అది అయిన తర్వాత నాకు ఈ రిజల్ట్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు మెయిన్స్ సెలెక్ట్ అయ్యాను వేరే ఎగ్జామ్ లో. అర్థమైంది. బాగుంది. ఇప్పుడు ట్రై చేయాలి, ఇప్పుడే ట్రై చేయాలి. ఓకే, సో వస్తే ఇప్పుడే రావాలి.
ఓకే, లెట్స్ నాకైతే మాత్రం నేను లిమిట్ చెప్తాను, ఇక అర్థమైందా, టైం వేస్ట్ చేయను మీది. సో 2027 మార్చ్ లోపు ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ కి రిలీవింగ్ ట్రైన్ అనమాట. సో ఈ లోపే మీరు ఏదో ఒక జాబ్ లో ఉండాలి. ఇంకా మీరు ఇది దాటాక కూడా నాకు ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఫ్యూచర్ లో అని ఊహించుకోవడం అనేది జస్ట్ ఏ డ్రీమ్ అంతే, అది ఇట్స్ నాట్ ట్రూ. కాబట్టి నేనేమంటానంటే ఈ లిమిట్ దాటే వరకు మీరు జాబ్ లో ఉండాలి అంతే, అర్థమైందా నా లెక్క అది. అలా మీరు లేరు అని అంటే మీకు గవర్నమెంట్ జాబ్ లేదనే అర్థం. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా బిఫోరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట, ఇంకా బిఫోరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సన్ దశ నడుస్తుంది, సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు చతుర్థంలో ఉన్నాడు, సన్ స్టార్ లో చతుర్థంలో ఉన్నాడు, దశమాధిపతి చేత చూడబడుతున్నారు. సో ఇవన్నీ చాలా చూడడానికి అయితే నాకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి, నాకు ఏం అసలు కాన్ఫ్లిక్ట్ లేదు. సో యూ షుడ్ గెట్, అర్థమైందా, మీకు ఏదో రకమైన ఆపర్చునిటీ సెటిల్మెంట్ కావాలి. ఎందుకంటే మెర్క్యూరీకి ఉన్న రెట్రోగ్రేషన్ కూడా వీడిపోయింది, అసలు నాకు ఇంకా వేరే దోషం ఏమి కనబడట్లేదు. తర్వాత దశాంశ లగ్నంలో మకర లగ్నం అయింది, రవి ద్వితీయంలో ఉన్నాడు, బాగుంది, లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఓకే పర్వాలేదు. దశమాధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు, ఆల్రెడీ బాగానే కనిపిస్తా ఉంది దశాంశ కూడా, ఇక్కడ కూడా బాగానే ఉంది. సో దశమంలో షష్టాధిపతి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. 6, 10 అధిపతులు కలిసి ఉన్నారు. గురు ఉచ్చులో ఉన్నాడు, చంద్రుడు స్వక్షేత్రగతుడు అయినాడు. లగ్నాధిపతికి ఉన్న దోషం పోయింది, భాగ్యాధిపతికి ఉన్న దోషం పోయింది. అంటే అన్నిటి లింకులు ఏవైతే వివాహం ఉద్యోగానికి ఉన్న లింకులన్నీ విడిపోయినాయి. ఇప్పుడు ఉద్యోగం సెటిల్ అయిపోవడం, పెళ్లి సెటిల్ అయిపోవడం, అట్లా అన్ని ఒకేసారి అయిపోవాలన్నమాట, అట్లా ఉందన్నమాట చార్ట్, మంచిగా ఉంది. రాహుభుక్తి తర్వాత శని భుక్తి, అంటే 2020 జూపిటర్ భుక్తి, రాహు తర్వాత జూపిటర్ వస్తాడు. జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ లేదు, జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, ఆస్పెక్టెడ్ బై 10th లార్డ్. అలా కేతు ఆక్యుపై చేశాడు, సో కేతు జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేశాడు. సో 10th హౌస్ ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. 25 నవంబర్ నుంచి 26 ఆగస్ట్ లోపు చాలా బలమైన టైం నడుస్తుంది. జూపిటర్ కూడా ఆస్పెక్ట్ చేస్తుంది, బాగుంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అంటే ఇక ముందే మనం చెప్పేస్తాం మనం కాంగ్రెస్, ఎందుకంటే బాగుంది, నాకు ఎక్సైట్మెంట్ ఉంది, అంతే, ఏం లేదు. రైట్, చెప్పండి సార్. నాకు ఇంకొక క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ నాకు దొరుకుతుంది అంటే, సో ఏ పోస్ట్ వెళ్ళొచ్చు, లైక్ హయ్యర్ పోస్ట్ ఆర్ లోవర్ పోస్ట్, ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్, లైక్ ఏ అనేది టాప్, బి అనేది మీడియం, సి అనేది కొంచెం లోవర్ పోస్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఓకే, పంచమ దశమాధిపతుల కాంబినేషన్ రాజయోగాన్ని ఇస్తుంది. సో ఇక్కడ షష్టాధిపతి దశమంలో ఉంటే దశమాధిపతితో కలిసి ఉన్నాడు, పంచమాధిపతి అనేవాడు దశమాధిపతి చేత చూడబడుతున్నాడు, బానే ఉంది. అయితే రవి 6లో ఉన్నాడు, సో 6లో ఉన్నాడు, దశమంలో లేడు కదా, 6లో ఉంటూ చతుర్థాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే మనము బి గ్రేడ్ లో స్టార్ట్ అయ్యి ఏ గ్రేడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడున్న లెవెల్ కి, ఇప్పుడు ఎందుకంటే మనం రకరకాల, ఇక్కడ ఏంటంటే లక్కీ ఏంటంటే ఇప్పటిదాకా మీకు నడిచింది ఏంటంటే పెయిన్ కిల్లర్ బేస్డ్ ట్రీట్మెంట్ అనమాట. మీకు ఇప్పటి వరకు నాకు జాబ్ రాలేదు, నేను బాధపడ్డాను అనేది ఒక 2020లో తప్ప, 2021 అరౌండ్ ఆ టైం తప్ప, ఆ బిఫోర్ గానీ ఎప్పుడు గానీ అంత బాధగా ఏమీ లేదు. ఎందుకంటే ఐఎమ్ ఎనఫ్ క్యాపబుల్, నేను చేయగలుగుతాను, నాకు వస్తుంది అనే దాని మీదనే మీ వ్యూ అంతా లైఫ్ నడుస్తా వచ్చింది, కనిపించింది కదా. వెరీ గుడ్. సో బి లెవెల్లో స్టార్ట్ అయ్యి ఏ లెవెల్ కూడా వెళ్ళొచ్చు అనమాట. బానే ఉంది చార్ట్, అయితే బానే ఉంది, వెళ్ళొచ్చు. మీకు ఎట్లా దొరికింది ఆర్బీఐ రీసెర్చ్, ఎట్లా దొరికింది మీకు? సార్ నేను ఒక 6 years నుంచి మీ యూట్యూబ్ ఛానల్ అని చూస్తున్నాను, సో కాబట్టి మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఇమీడియట్ గా అప్లై చేసింది, అంతేనా? అవును సార్. అండ్ నాకు ఆస్ట్రాలజీలో బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను. నేను ఆస్ట్రాలజీ లెర్న్ చేయాలని చాలా ఆశ ఉంది, అదేమైనా ఛాన్స్ ఉందా సార్? ఓకే. సో 3-8-12 కాంబినేషన్, శని గురు కేతువులు కదా, శని గురు కేతువులు పరస్పరం అక్కడ సంబంధం ఉంది కదా, అందుకనే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వచ్చాయి. శుక్రుడు చూస్తున్నాడు లగ్నానికి, గురు దశమంలో ఉండే వరకు ఏంటంటే ఇవి వేదాన్ని ఇవన్నీ నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట. 3-8-12 ఆపరేట్ అవ్వాలి మీకు. లగ్న ఈజ్ కనెక్టెడ్ టు 7th అనమాట, లేదంటే 9th. తర్వాత 3 ఎక్కడ కనెక్ట్ అయింది, జూపిటర్ తో థర్డ్ లార్డ్ 10th లో ఉన్నాడు, అంటే 8th ఎక్కడ కనెక్ట్ అయింది, 8th ఉంది. 12 ఎక్కడ 12 కనెక్ట్ అయింది, అంటే డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వట్లేదండి. కాకపోతే మీరు నేర్చుకోవడానికి చాలా స్కోప్ అయితే ఉంది, కానీ ఎక్స్ట్రీమ్లీ డెప్త్ కి వెళ్ళి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లో వెళ్ళినంత డెప్త్ కి వెళ్ళడానికి అయితే డౌటే ఉంది నాకు. మామూలుగా మీరు సబ్జెక్ట్స్ రకరకాల విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనమాట, బాగుంది. బట్ కాకపోతే డెప్త్ గురించి నాకు డౌటే,
డెప్త్ ఈజ్ నాట్ Okay, ష్యూర్ okay. అనమాట. ఎందుకంటే శని బుధుల కనెక్షన్స్ ఇవన్నీ మిగిలిన కనెక్షన్స్ 3-8-12 సర్జికల్ కాంబినేషన్స్, మెడికల్ కాంబినేషన్స్ అనమాట. అట్లాంటివి కనబడాలి, అట్లాంటివి ఏం కనబడాలి. Okay. కానీ గవర్నమెంట్ జాబ్ కి అయితే ఓకే అనమాట. గవర్నమెంట్ జాబ్ పరంగా బాగుంది. జాబ్ పరంగా ఇప్పుడు మీరు అంటే మీ కేటగిరీ ఆఫ్ పొజిషన్ ఏంటో తెలియదు. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ గా లైక్ ఇప్పుడు బ్యాంకింగ్ లెవెల్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఒక టాప్ పొజిషన్ లా కావాలనుకో దొరుకుతుంది. ఇంకోటి ఏదో ఇంకోటి ఏంటిది ఒక సుపీరియర్ పొజిషన్ అంటే జూపిటర్ ఇస్ రెస్పెక్ట్ అనమాట. ఒక రెస్పెక్ట్ ఇప్పుడు జడ్జి ఉన్నారనుకో, జడ్జి కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఏ ఉంటాయి. అట్లా సుపీరియర్ పొజిషన్స్ లో ఉండే మంచి కాంబినేషన్స్ బాగున్నాయి అనమాట. సో కాబట్టి మంచి పొజిషన్ దొరుకుతుంది. ఓకే సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.